రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. పోడు భూముల కోసం పోరాడిన గిరిజనులపై నమోదైన కేసులు ఎత్తివేస్తామని ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. మొదటగా ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద సీతక్క నివాళులర్పించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారులతో ప్రజాపాలన ప్రోగ్రాం అమలుపై సమీక్ష జరిపారు. హంగు ఆర్భాటం లేకుండా ఖర్చులు తగ్గించి 6 గ్యారంటీ స్కీమ్లు అమలు పరుస్తామన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా సీతక్కను నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు వినోద్. అందరం కలిసికట్టుగా ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వాగ్దానాలను మేము అమలు చేసేటువంటి ప్రక్రియ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆడవాళ్లకు ఇచ్చినటువంటి అక్కలకు ఇచ్చినటువంటి కానుక ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా మరి 5 లక్షలుగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతూ డిసెంబర్ 9th రోజు ఆ యొక్క జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు సంపూర్ణంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను హిస్టారికల్ డే 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28 అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. ప్రజలను మరి కాపాడుకుంటూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచుకుంటూ బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి దేశాన్ని విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు. నూతన పాలన, ప్రజాపాలన ఏర్పాటు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్న రోజు కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నది కూడా 6 గ్యారంటీలతో ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధి అన్ని రంగాలలో ముందంజలో ఉండడం కోసం 6 గ్యారంటీల పథకాలను దరఖాస్తు స్వీకరిస్తూ వాటిని డిజిటలైజ్ చేస్తూ మరి అర్హులైనంత వారందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నాం తప్ప ఇవాళ ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్టుగా ఎగ్గొట్టడం కాదు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో ఇచ్చిన 10 ఏళ్ల నుంచి ఇస్తారన్న ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే. మేము ఏ మాట అయితే ఇచ్చినామో అది అమలు చేయబోతున్నాం. దాన్ని ఒక నియమ నిబద్ధతతో ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం కోసమే డిసెంబర్ 8 నుంచి 6 గ్యారంటీల యొక్క దరఖాస్తుల స్వీకరణ. దానికి సంబంధించి ఈరోజు రివ్యూ పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి మరి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ జెడ్పీ చైర్మన్ గారు కూడా పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిగా ప్రత్యేక ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి. మా సీతమ్మ చెల్లెను ఆదిలాబాద్ జిల్లాకు అపాయింట్ చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా. నాతో పాటు ఉన్న నా సోదరులు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ప్రేమ్సాగర్ రావు గారు, మా తమ్ముడు డాక్టర్ వివేక్ బొజ్జు గారు, మేము నలుగురం కలిసి మా సీఎం గారికి ఆదిలాబాద్ జిల్లాని ఎట్లా అభివృద్ధి చేయాలనే కార్యక్రమాన్ని ఒక కంకణం కట్టుకొని దాదాపు 10 ఏళ్ల తర్వాత మాకు వచ్చిన ఈ ప్రభుత్వం మేము కాపాడుకునే బాధ్యత మా అందరికి ఉన్నది. మా సోనియమ్మ తల్లి, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చేసిన త్యాగాలను మా ఉన్న 3,50,00,000 మందికి మేము జవాబుదారీ ఉండి ఉన్న ఈ ఏరియాను తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలనే కార్యక్రమాన్ని ప్రొఫెషనల్గా ముంగడు తీసుకుపోనికే సోనియమ్మ తల్లి ఇచ్చిన 6 గ్యారంటీలను మేము 2 ఆల్రెడీ అమలు చేసినది. ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారికి. తక్కిన 4 గ్యారంటీలు కూడా మా మంత్రివర్యులందరూ కలిసి, మాకు సంబంధించిన లెజిస్లేటర్లు అందరూ కలిసి ఎలా పకడబందుగా మా సోనియమ్మ తల్లి చేతి ఇచ్చిన తెలంగాణను కాపాడుకోనికే ఆ 100 డేస్లో అమలు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టి జిల్లా అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కోఆపరేట్. మీరు ఎంత కోఆపరేట్ చేస్తే మా తరఫు నుంచి అంత సపోర్ట్ మీకు కూడా ఉంటుంది. ఇప్పటి సంది ముంగట్టున్న పోయిన గతంలో అయిన సమస్యల గురించి మేము బ్రేక్ చేస్తలేము. మా సీతమ్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో బ్యాక్వర్డ్ అనే సమస్య అందరికీ తెలిసిన విషయమే. చాలా అంటే చాలా బ్యాడ్ కండిషన్లు ఉంది. దాని కింది స్థాయికి వెళ్ళి ఇట్ ఈస్ కాల్డ్ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అనేది ఉంటుంది. ఈ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అంటే భూమి కిందికి వెళ్ళి పైకి రానికి ఉన్న సమస్యలను మా సీతమ్మ మా ఉన్న అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య, ఇరిగేషన్ అయినా కానీ, రోడ్స్ అయినా కానీ, డ్రింకింగ్ వాటర్ అయినా కానీ, మోరీలైనా కానీ, ఏ సమస్య కూడా డెవలప్మెంట్ చేయాలంటే అందరితో కోఆపరేషన్ అవసరం ఉంది, ఒక మనిషితో కాదు.